బీజేపీ జనరల్ సెక్రటరీలపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్ కుమార్ల పనితీరుపై జాతీయ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్యాడర్తో ఎందుకు టచ్ లో ఉండడం లేదు, స్టేట్ ఆఫీస్కే పరిమితం అవుతారా అని ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బీజేపీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. స్రవంతి, భారతీయ జనతా పార్టీ ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొంత సీరియస్గానే దృష్టి పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అయితే ఒక ప్రచారం జరుగుతుంది. బీజేపీలో ఏంటంటే ఒక కీలకమైనటువంటి 4 పోస్టులు ఉన్నాయి, ప్రధాన కార్యదర్శుల పోస్టులు. సో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చాలా బాధ్యత కలిగినటువంటి ఈ పోస్టులు ఇవి. ప్రధాన కార్యదర్శులు అంటే పార్టీలో చాలా కీ రోల్ ఉంటాయి. ఖచ్చితంగా పార్టీ కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత వీరి మీద ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఏ స్థాయిలో అయితే పార్టీ కార్యకలాపాల్లో పార్టీ కార్యక్రమాల్లో ఉంటారో అదేవిధంగా ప్రధాన కార్యదర్శులకు కూడా అంతే బాధ్యతలు ఉంటాయి. కానీ బీజేపీలో మాత్రం ప్రధాన కార్యదర్శులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకొక వైపు హైకమాండ్ కూడా వీళ్ళ మీద చాలా సీరియస్గా ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీజేపీ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, లేదంటే మండల అధ్యక్షులు కానీ, లేదంటే బీజేపీ క్యాడర్ ముఖ్యమైనటువంటి కొంత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫోన్లు చేసిన ప్రధాన కార్యదర్శులు ఎత్తే పరిస్థితిలో లేదనేది ఒక టాక్ జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడం లేదన్నటువంటి ఒక ఆరోపణలు, విమర్శలు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల మీద వస్తున్నాయి. ఈ విషయం మీద నిన్న సునీల్ బన్సల్ ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలతోటి సమావేశమైనప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. సునీల్ బన్సల్ కూడా వాళ్ళకు క్లాస్ పీకినట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సో మొత్తానికి బీజేపీ ప్రధాన కార్యదర్శుల పనితీరు మీద బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో అయితే చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే బీజేపీ ప్రధాన కార్యదర్శులు కొంత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదు, ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్ చేయడం లేదు. జిల్లా అధ్యక్షులతో ఎప్పటికప్పటికి మాట్లాడి ఏదైతే కార్యక్రమాలు ఇస్తారో ఆ కార్యక్రమాలను పూర్తి చేయడంలో లేదంటే సక్సెస్ చేయడంలో ప్రధాన కార్యదర్శులు వైఫల్యం చెందుతున్నారనేది పార్టీ క్యాడర్ అట్లనే బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తుంది. ఒక దశలో ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీజేపీ ప్రధాన కార్యదర్శులను ఎందుకు మార్చకూడదు అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అవసరమైతే మరి కొంతమంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్లకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో ఉంది. సో మొత్తానికి బీజేపీ ప్రధాన కార్యదర్శులతో పాటు కొంతమంది రాష్ట్ర నేతలు కూడా పనితీరు మార్చుకోవాలని అధిష్టానం చెప్పినట్టుగా అయితే తెలిసింది. సో మొత్తానికి వీళ్ళ నలుగురు మీద కొంత పార్టీ హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టుగా అయితే తెలిసింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అంటే అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి లేదంటే కేడర్ తోటి మమేకమై కొన్ని కార్యక్రమాలను ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే బీజేపీ కొన్ని కార్యక్రమాలకు ఇప్పటికే సిద్ధమైంది. ముఖ్యంగా రథయాత్రలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కొన్ని కమిటీలను కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసుకుంది. అందులో వికసిత్ భారత్ యాత్ర కావచ్చు, ఆ కార్యక్రమంకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నటువంటి అంశాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి అంశాల్లో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వైఫల్యం చెందారన్నటువంటి విషయాలు కావచ్చు. ఇంకొక వైపు మోడీకి సంబంధించినటువంటి యాప్లో పూర్తి స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్గా ఆయా కార్యకర్తలను, అట్లనే మోడీ అంటే ఇష్టపడే వాళ్ళను లేదంటే బీజేపీ అంటే ఇష్టపడే వాళ్ళందరితో కూడా యాప్లో ఫోటోలు అప్లోడ్ చేయటువంటి విషయాలు కావచ్చు, తర్వాత గావ్ చలో బస్తీ చలో అటువంటి కార్యక్రమాల రూపకల్పన విషయంలో కావచ్చు, లేదంటే సమ్మేళనాలు, ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొన్ని సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇది జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. తర్వాత మహిళా సమ్మేళనాలు, తర్వాత యువ సమ్మేళనాలు, ఇట్లాంటి కార్యక్రమాలు కానీ, లేదంటే మరోవైపు బీజేపీ ప్రధాన కార్యదర్శులు గ్రౌండ్లోకి వెళ్ళాలి. బీజేపీ స్టేట్ ఆఫీస్లోనే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా ఇక్కడే మకాం వేస్తున్నారు, ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్నారు, జిల్లా అధ్యక్షులకు ఫోన్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం లేదు, జిల్లాలకు మండలాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ప్రజెంట్ బీజేపీ ప్రధాన కార్యదర్శుల్లో ఉందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ అన్ని అంశాలను బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టి మీరు పనితీరు మార్చుకోవాలని
చెప్పినట్టుగా తెలిసింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కానీ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మరో ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కానీ వీళ్ళిద్దరు కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శుల మీద కొంత ఫైర్ అయినట్టుగా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ ఒక సీరియస్గా అయితే చర్చ అయితే జరుగుతుంది. వీళ్ళ పనితీరు ఖచ్చితంగా మార్చుకోవాలి, మిగతా నేతలు కూడా పనితీరు మార్చుకోవాలన్నటువంటి విషయాలను చాలా క్లారిటీగా చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి, బీజేపీ 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకొని పనిచేయాలని ఇప్పటికే బీజేపీ అగ్రనేత అమిత్ షా బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. గత నెల 28వ తారీఖున ఆయన వచ్చి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా వాళ్ళందరితో కూడా సమావేశమై ఏ అంశాలను ముందుకు వెళ్ళాలి, ఇక్కడ కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి త్రిముఖ పోటీ కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయండి, మోడీ చేసినటువంటి విజయాలు, మోడీ తీసుకున్న నిర్ణయాలను, అట్లనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కానీ బీజేపీ అగ్రనేతలు వస్తారు, తర్వాత కేంద్ర మంత్రులు వస్తారు, దిశానిర్దేశం చేస్తారు, కానీ పార్టీ మాత్రం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం లేదనేది చాలామంది నేతలు చెప్తున్నటువంటి మాట. జాతీయ నాయకత్వానికి సర్వేల ద్వారా లేదంటే రిపోర్ట్ల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా అందినటువంటి సమాచారం. సో రాష్ట్ర నాయకత్వం మీద ఈ విషయంలో కొంత సీరియస్గా ఉన్నట్టుగా తెలిసింది. కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఈ విషయంలో కొంత సీరియస్గా ఫోకస్ చేయకపోవడంతో పార్టీ పనితీరు ఈ విధంగా ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ బీజేపీలో చాలా వర్గాలకు కారణం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అయినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలామంది నేతలకు బీజేపీలో కొంత సీనియర్ నేతలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు వైఫల్యం చెందారనేది బీజేపీలో ఉన్నటువంటి చర్చ. మనం చూస్తున్నాం చాలామంది ముఖ్య నేతల మధ్య ఆ గ్యాప్ కొనసాగుతుంది. సో పార్టీ క్యాడర్లో కూడా ఫలానా నాయకుడి వర్గంగా ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత, ఈ గ్యాప్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల మీద ఉంటుంది. కానీ ఆ దిశగా వీళ్ళెవరు కూడా ప్రయత్నం చేయడం లేదు. బీజేపీ స్టేట్ ఆఫీస్లోనే మకాం వేస్తారు, ఇక్కడే ఉంటారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసిన ఎత్తే పరిస్థితి ఉండదు. మండల అధ్యక్షులు ఫోన్ చేసిన, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఫోన్ చేసిన ఎత్తే పరిస్థితి అయితే ఉండదు. సో మొత్తానికి పార్టీ కొంత ఇచ్చినటువంటి పిలుపులో కార్యక్రమాలు వైఫల్యం చెందడానికి ప్రధాన కార్యదర్శులు అనేది ముఖ్యంగా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి ఎంతవరకు క్లాస్ స్పీకరు, ఎంతవరకు బీజేపీ నాయకత్వం వీళ్ళ మీద సీరియస్గా ఉందనేది తెలియదు. కానీ బీజేపీ క్యాడర్లో మాత్రం ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర నేతల్లో మాత్రం ఈ చర్చకు దారి తీసింది. మరి చూడాలి, ప్రధాన కార్యదర్శులను మార్చాలనేటువంటి ఒత్తిడి కూడా వస్తుంది. మరి నిజంగానే జాతీయ నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా? 3 ఏళ్ళు ఇప్పటికే పూర్తయింది, కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు. మరి ప్రధాన కార్యదర్శులను ఎందుకు మార్చడం లేదనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.